మాజీ మండల అధ్యక్షులు మందమల్లేశం ఆధ్వర్యంలో చేపట్టిన మహాత్మా జ్యోతి మన సావిత్రిబాయి పూలే 150వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మన పెద్దలు మన మండల ప్రబుద్ధ రాజకీయ నాయకులు పెద్దలు మన శరత్ సిఎల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల బాలకృష్ణ గారు, అదేవిధంగా మన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దొబ్బ వంశీరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అంబేద్కర్ నాయకులు మన ప్రధాన నర్సయ్య గారు, అదేవిధంగా మన జగదీష్ గారు, తర్వాత దాస్ గారు, తర్వాత పిచ్చెట్టి రాజు గారు, ప్రత్యేకంగా కార్యక్రమం వచ్చిన అందరూ కూడా పేరు పేరున బీసీ ఉద్యమాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా 1848లో ప్రత్యేకంగా ఈ తొలితర ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సావిత్రిబాయి పూలే 1948లో మన స్కూల్ స్థాపించి పూణే నగరంలో స్కూల్ స్థాపించిన మహానుభావురాలు, మహిళా హక్కుల కోసము మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా విద్యనందించిన మహనీయురాలు మన సావిత్రిబాయి పూలే. అలాంటి మహనీయురాలు ఈరోజు 1957లో సత్యశోధన ఒక సంస్థను స్థాపించి పేద బడుగు బలిగిన వర్గాల స్త్రీల హక్కుల కోసము సమానత్వం కోసం ప్రత్యేకంగా పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఒక అబ్బాయిని యశ్వంతరావు అనే ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచి పోషించిన మహనీయురాలు మన సావిత్రిబాయి పూలే. అలాంటి సావిత్రిబాయి పూలే 1897లో ప్రత్యేకంగా మార్చి 10న స్వర్గీసినందుకు ప్రత్యేకంగా బాధాకర అంశం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇంత పెద్ద మహనీయురాలు ఆ రోజు 100-108 సంవత్సరాల క్రితంలో ఇంత నాగరికత ఎలా ఉండేది, ఇలాంటి పద్ధతి లేకుండా మహానుభావుడు సావిత్రిబాయి పూలే పట్టుకొని ప్రత్యేకంగా విద్య కోసము విద్యా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయురాలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భారత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ మహనీయురాలకు ఘనమైన నిర్వహణ అర్పించిన మండల నాయకులందరూ పేరు పేరున నమ్ముతూ